హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి 7వ భాగాన్ని వినేద్దాం. రూమ్లో అలా కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెను పట్టించుకున్న వాళ్ళే లేరు. రోజు ఉదయాన్నే కిందికొచ్చి పూజ చేసుకునే శక్తి ఆ రోజు దాదాపు సమయం 10 కావస్తున్నా కిందికి రాలేదు. దాంతో పని వాళ్ళు ధైర్యం చేసి పైన శక్తి గది దగ్గరికి వెళ్ళి ఆమె డోర్ని బాదారు. ఎంతసేపు తలుపు తట్టినా శక్తి తలుపు తీయకపోవడంతో పని వాళ్ళకి భయం వేసి వెంటనే శారద గారికి ఫోన్ చేశారు. ఎంతకు శారద గారు లిఫ్ట్ చేయడం లేదు. అవతల శారద గారు కోర్టులో ఏదో కేసు పనిలో బిజీగా ఉండి తన ఫోన్ సైలెంట్లో పడేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నారు. అందుకే ఆమెకి ఫోన్ వచ్చిన సంగతి తెలియలేదు. శారద గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా శివాన్స్ కూడా చాలాసార్లు ఫోన్ చేశారు. తాను వెళ్ళిన పని పూర్తి అవడంతో ఆ రోజు ఉదయమే శివాన్స్ రిటర్న్ అయ్యాడు. ఫ్లైట్లో కూర్చున్నప్పుడే ఫోన్ని ఆఫ్ చేసి పాకెట్లో వేసుకుని గత వారం రోజులుగా సరిగ్గా నిద్రలేకపోవడంతో చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 9 గంటలకి ఫ్లైట్ దిగిన శివాన్స్ ఇప్పుడు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏం చేస్తానులే, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఆఫీస్లో స్పెండ్ చేసి ఇంపార్టెంట్ వర్క్ అంతా ఒకసారి చూసుకుని ఏకంగా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అనుకుని ఇంటికి రాకుండా నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. శివాన్స్ ఆఫీస్కి చేరుకునేసరికి దాదాపు సమయం 10:30 అయింది. ఉదయం ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఆఫ్ చేసిన ఫోన్ని తిరిగి ఫ్లైట్ దిగిన తర్వాత ఆన్ చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోయాడు. ఆఫీస్కి వచ్చిన శివాన్స్ అలవాటుగా శక్తి క్యాబిన్కి కాల్ చేశాడు. తన టేబుల్ మీద ఉన్న ల్యాండ్లైన్ ఫోన్తో శక్తి క్యాబిన్లో ఉండే ఫోన్కి కనెక్ట్ చేశాడు. శక్తి క్యాబిన్లో ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎంతకీ ఆమె రిసీవ్ చేసుకోవడం లేదు. ఎంతకీ తన ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో ఏమైంది శక్తికి? 2 సార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవడం లేదు. ఎప్పుడూ కూడా మొదటి రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మరి ఇవాళ ఏంటి 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఒకవేళ క్యాంటీన్కి ఏమైనా వెళ్ళిందా? అయినా ఇంత ఉదయాన్నే క్యాంటీన్కి ఎందుకు వెళ్తుంది అని ఆలోచన రావడంతో వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి శక్తి మేడం ఇంకా ఆఫీస్కి రాలేదా, కాల్ అటెండ్ చేయట్లేదు అని అడిగాడు. రిసెప్షన్లో ఉన్నవాళ్ళు శివాన్స్ కాల్ రిసీవ్ చేసుకుని లేదు సార్, శక్తి మేడం ఇంకా రాలేదు అన్నారు. రాలేదా? లీవ్ ఏమైనా అప్లై చేశారా అని అడిగారు శివాన్స్. నో సార్, శక్తి మేడం లీవ్లో ఉన్నట్టుగా అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా అని చెప్పింది రిసెప్షన్లో ఉన్నావిడ. ఇట్స్ ఓకే అంటూ కాల్ కట్ చేసి తన పాకెట్లో నుండి మొబైల్ని చేతిలోకి తీసుకున్నాడు శివాన్స్. తన మొబైల్ తీసుకున్న శివాన్స్కి ఫోన్ ఆఫ్లో ఉండడం చూసి అరే, నేను ఫ్లైట్ దిగిన తర్వాత ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయినట్టున్నాని అనుకుని ఫోన్ ఆన్ చేశాడు. ఫోన్ ఆన్ చేయడమే ఆలస్యం. తన ఇంటి నెంబర్ నుంచి దాదాపు 20 నుంచి 30 కాల్స్ వచ్చినట్టుగా నోటిఫికేషన్ కనిపించడంతో ఒక క్షణం అతనికి భయం వేసింది. ఏంటి, ఎప్పుడు లేనిది పని వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఇంటి నెంబర్ నుంచి పని వాళ్ళే చేశారా, లేదంటే శక్తికి ఏదైనా అని ఆలోచన రావడమే ఆలస్యం. కుర్చీలో కూర్చున్న వాడు కాస్త పైకి లేచి హడావిడిగా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరుతూ దారిలోని ఇంటి ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేశాడు. పని వాళ్ళు భయంతో ఫోన్ దగ్గరే కూర్చొనడంతో మొదటి రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నారు భయంగా. హలో, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశారు అని అడిగాడు శివాన్స్ గొంతు విన్న వెంటనే బాబుగారు, అమ్మగారు ఉదయం నుండి కిందికి రాలేదు. నేను వెళ్ళి ఎంతలా తలుపులు బాదినా గది తలుపులు తీయడం లేదు. మాకు భయం వేసి అటు పెద్దమ్మగారికి ఇటు మీకు ఫోన్లు చేస్తూనే ఉన్నాం. పెద్దమ్మగారు ఏమో ఫోన్ ఎత్తడం లేదు, మీ ఫోన్ ఏమో కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కాక భయంతో ఇలాగే ఫోన్ దగ్గర కూర్చున్నాను బాబుగారు అని చెప్పింది పని మనిషి భయంగా. పని మనిషి మాటలు విన్న శివాన్స్ కంగారుగా వాట్, శక్తి గదిలో నుండి బయటకు రాలేదా? పైగా మీరు తలుపులు బాదినా తలుపులు తెరవడం లేదా? సరే, నేను వస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను, మీరు కంగారు పడకండి అంటూ కాల్ కట్ చేసి అసలు ఏమైంది పిల్లకి? ఉన్నట్టుండి డోర్ లాక్ చేసుకుని మరీ తీయకుండా ఎందుకుంది? ఒకవేళ తనకేమైనా ఒంట్లో బాగోలేదా, లేదా ఇంకా ఏదైనా పిచ్చి పని ఏమైనా చేస్తుందా అనే థాట్ రావడమే ఆలస్యం. ఒక క్షణం భయంతో శివాన్స్ ఒళ్ళు జలధరించింది. ఓ గాడ్, ప్లీజ్ సేవ్ హర్, ఆమెకేం కాకుండా చూడు భగవంతుడా అని మనసులోని భగవంతుని ప్రార్థిస్తూ కార్ని మరింత స్పీడ్గా తన ఇంటి వైపుకి డ్రైవ్ చేశాడు. పని మంచికి చెప్పినట్టుగానే సరిగ్గా 5 నిమిషాల లోపలే ఇంట్లో ఉన్నాడు శివాన్స్. ఇంటికి చేరుకోవడమే ఆలస్యం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా శక్తి గది వద్దకు పరుగు తీశాడు. శక్తి గది వద్దకు వెళ్ళిన శివాన్స్ తలుపు బాదిన శక్తి తలుపు తీయకపోవడంతో కంగారుగా తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. శివాన్స్ గది లోపలికి వెళ్ళేసరికి శక్తి స్పృహ లేకుండా నేల మీద పడింది. శక్తిని అలా చూస్తున్న వెంటనే ఒక క్షణం శివాన్స్ గుండె ఆగి తిరిగి కొట్టుకుంది. అసలు ఏమైంది ఈ అమ్మాయికి? నిన్న కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు నాతో బాగానే మాట్లాడింది, ఉన్నట్టుండి సడన్గా ఎందుకు ఇలా పడిపోయింది అనుకుని శక్తి దగ్గరికి వెళ్ళి తనని ఒడిలోకి తీసుకుని శక్తి బుగ్గల్ని తడుతూ శక్తి
శక్తి లే, కళ్ళు తెరిచి చూడు అంటూ ఎంతలా స్పృహలోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఉలుకు పలుకు లేకుండా శక్తి అలాగే ఉంటుంది. దాంతో మెల్లగా శక్తిని తన 2 చేతుల్లోకి తీసుకుని పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుంచి కొన్ని నీళ్లు చిలకరించాడు శక్తి మొహం పైన. మొహం మీద నీళ్లు పడగానే శక్తి బలవంతంగా కనురెప్పల్ని కదిలిస్తూ ఉంది, కానీ తెరిచి చూడలేకపోతుంది. దాంతో శక్తి బాగానే ఉందని కన్ఫర్మ్ చేసుకున్న అతను వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి ఇంటికి పిలిపించాడు. శివాన్స్ కాల్ చేయగానే ఇంటికి వచ్చిన డాక్టర్ శక్తిని చెక్ చేసి ఆమె పల్స్ చాలా వీక్గా కొట్టుకుంటుంది, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పాడు. డాక్టర్ మాటలు విన్న శివాన్స్ ఒక క్షణం కంగారు పడిపోయి ఎందుకు ఇలా జరిగింది, పల్స్ పడిపోవడం ఏంటి అనుకుని కంగారుగా శక్తిని తన 2 చేతుల్లోకి తీసుకుని డాక్టర్తో పాటు హాస్పిటల్కి బయలుదేరాడు. శక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేయగానే డాక్టర్స్ శక్తికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. శక్తి ఒక చేతికి డ్రిప్ పెట్టి సెలైన్లో ఒక 2 రకాల ఇంజెక్షన్స్ కలిపి అలాగే ఆమె చేతికి కూడా ఇంజెక్షన్స్ వేసి బయటకు వచ్చాడు డాక్టర్. ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన శివాన్స్ కంగారుగా ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్, ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటూ ఎంతగానో టెన్షన్ పడ్డాడు. ఓకే సార్, ఇప్పుడు ఆమెకి పర్వాలేదు, మరో 1 అవర్లో స్పృహ వస్తుంది, మీరు టెన్షన్ పడకండి అన్నాడు డాక్టర్. డాక్టర్ మాటలు విన్న శివాన్స్ ఒక క్షణం రిలాక్స్గా ఫీల్ అయ్యి అసలు తనకి ఏమైంది డాక్టర్, ఎందుకలా ఉన్నట్టుండి సడన్గా అలా అయిపోయింది, నిన్న మధ్యాహ్నం వరకు నాతో బాగానే మాట్లాడింది, ఉదయం కల్లా ఇలా ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఆమె ఆరోగ్యం ఇంతలా దిగజారిపోయింది, కారణం ఏంటి అని అడిగాడు శివాన్స్. ఆమె సరిగ్గా భోజనం చేస్తున్నట్టు లేదు శివాన్స్ గారు, ఆ అమ్మాయి దాదాపు వారం 10 రోజులుగా సరిగ్గా ఫుడ్ తీసుకున్నట్టు లేదు, ఫుడ్ తీసుకోకపోవడంతో ఆ అమ్మాయి బాడీ అలా అయిపోయింది, అందుకే ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది, ఆమె పడిపోయిన వెంటనే చూసి ఉండుంటే కాస్త నీళ్ళు మొహం మీద చిలకరించి ఉంటే ఆ అమ్మాయికి స్పృహ వచ్చేది, కానీ ఆ అమ్మాయి పడిపోయి ఇంతసేపైనా ఎవరూ పట్టించుకోకపోయేసరికి పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. మీరు కంగారు పడకండి అంటూ డాక్టర్ శివాన్స్కి చెప్పి ఆయన తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే శివాన్స్ శక్తి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని శక్తికి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూడసాగాడు. ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఒక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడిపాడు శివాన్స్. అతని నిరీక్షణ ఫలించి సరిగ్గా మధ్యాహ్నం 12:30కి అవుతూ ఉండగా శక్తి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూసిన శక్తికి ఒక క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు. చుట్టూ అయోమయంగా చూస్తూ తన పక్కనే కూర్చున్న శివాన్స్ని గమనించింది. అతన్ని చూడగానే వెంటనే కంగారుగా బెడ్ మీద నుంచి లేవబోయింది. శక్తి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే శివాన్స్ తన 2 చేతులతో పట్టుకుని ఎందుకు లేస్తున్నావు, పడుకో అంటూ తిరిగి ఆమెని అలాగే మంచం మీద పడుకోబెట్టాడు. శివాన్స్ గారు, నేను ఎక్కడున్నాను, ఇంట్లో కదా ఉండాలి, ఇదేంటి హాస్పిటల్లో ఉందే అని అడిగింది శక్తి చుట్టూ చూస్తూ. హాస్పిటల్లో ఉండడం కాదు శక్తి, ఇది హాస్పిటలే అన్నాడు శివాన్స్ స్థిరంగా. హాస్పిటలా, నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను అని అడిగింది శక్తి అయోమయంగా. ఆ మాట నువ్వు కాదు, నేను అడగాలి, ఏమైంది నీకు, ఎందుకు సరిగ్గా భోజనం చేయకుండా ఇలా హాస్పిటల్లో వచ్చి పడ్డావు, అసలు ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇంట్లో భోజనం చేయలేదంట, దేనికి, అసలు రోజు నువ్వు తింటున్నావా లేదా అని అడిగాడు శివాన్స్ కాస్త కోపంగా. తింటున్నాను శివాన్స్ గారు అంది శక్తి తల వంచుకొని. అబద్ధాలు చెప్పకు శక్తి, అబద్ధాలు చెప్పావంటే కొట్టేస్తాను, పని వాళ్ళు చెప్పారు, నువ్వు అసలు ఇంట్లో కాఫీ తాగడం కానీ, టిఫిన్ చేయడం కానీ, డిన్నర్ చేయడం కానీ ఏదీ చేయడం లేదట, కనీసం లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళడం లేదట, డాక్టర్ నువ్వు ఫుడ్ తీసుకోకుండా నీరసమైపోయి పడిపోయావని చెప్పిన వెంటనే నేను పని వాళ్ళని కనుక్కున్నాను, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు శివాన్స్ కోపంగా. అతని మాటలు విన్న శక్తి అలాగే తలదించుకుని, ఇదేమీ మా బాబు సంపాదించిన సొమ్ము కాదు కదా శివాన్స్ గారు అంది. నువ్వు తినాలంటే మీ బాబే సంపాదించనక్కర్లేదు, నీ మొగుడు సంపాదించింది కూడా నీదే, నువ్వు తినచ్చు అన్నాడు శివాన్స్ కోపంలో. తనేం మాట్లాడుతున్నాడో అర్థం కాక. ఇది మీది శివాన్స్ గారు, నా మొగుడు సంపాదించింది కూడా కాదు, నేను మీకు కేవలం 1 సంవత్సరం పాటు భారీగా నటించడానికి వచ్చానే తప్ప నేను మీ నిజమైన భార్యని కాదు కదా అంది కళ్ళి నిండా నీళ్ళతో శివాన్స్ని చూస్తూ. అప్పుడు కానీ అర్థం కాలేదు అతనికి తాను ఏం మాట్లాడాడు అనేది. ఓ, ఆ రోజు నేను క్యాబిన్లో అన్న మాటలు మనసులో పెట్టుకుని ఇంట్లో భోజనం చేయడం లేదా అని అడిగాడు శక్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతను అడిగిన ప్రశ్నకి మౌనమే సమాధానంగా తల వంచుకొని కూర్చుంది శక్తి. చూడు శక్తి, ఆ రోజు నేను ఇంటెన్షనల్గా నిన్ను హర్ట్ చేయలేదు, ఏదో చిరాకులో ఉన్నాను, అదే సమయంలో నువ్వు వచ్చావు, దాంతో ఇరిటేట్ అయ్యాను, ప్లీజ్ అదంతా మనసులో పెట్టుకుని ఇలా నా మీద కోపంతో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, మన ఇద్దరి మధ్యలో ఉన్నది భార్యాభర్తల బంధం కాదు, నేను కూడా ఒప్పుకుంటాను, అట్లీస్ట్ మనం ఫ్రెండ్స్లా అయినా ఉండొచ్చు కదా, ఎందుకు ఇదంతా అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, దేనికి చెప్పు అంటూ సాధ్యమైనంత కూల్గా శక్తికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు శివాన్స్. అసలే అతనంటే మనసు నిండా చెప్పలేనంత ప్రేమ ఉంది శక్తికి. దాంతో శివాన్స్ తనతో అలా
అంత నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే శక్తి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఎలాగో తనకు దక్కదని తెలుసు. కనీసం అతడితో స్నేహం చేస్తే అయినా ఆ స్నేహం తాలూకు జ్ఞాపకాలు జీవితాంతం మనసులో పెట్టుకొని శివాన్స్ నుంచి విడిపోయిన తర్వాత సంతోషంగా బ్రతకడానికి ఆ జ్ఞాపకాలు చాలు అనుకుని వెంటనే ఓకే ఫ్రెండ్స్ అంటూ తన చేతిని ముందుకు చాపింది శక్తి. శక్తి చేతిని అందుకున్న శివాన్స్ అందుకుని ఫ్రెండ్స్ అంటూ ఆమె చేతిలో చేతిని కలిపాడు. ప్లీజ్ శక్తి, ఇంకెప్పుడు ఇలా తినకుండా ఉండి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అన్నాడు కాస్త బాధగా. తాను ప్రేమించిన వ్యక్తి తన కోసం బాధపడుతూ ఉంటే శక్తికి ఒకవైపు సంతోషంగా ఉన్నా అనవసరంగా నా వెళ్ళే శివాన్స్ గారు బాధపడుతున్నారు అంటూ మరోవైపు బాధగా అనిపించింది. మనం ఇక్కడ ఉండి ఎప్పుడు వెళ్తున్నాం శివాన్స్ గారు అని అడిగింది శక్తి. నీకు డ్రిప్ పెట్టారు కదా, అది అయిపోయిన వెంటనే ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు డాక్టర్. మేబీ ఇంకో 1 or 2 అవర్స్లు పట్టొచ్చు అన్నాడు శివాన్స్. అలాగా అని మౌనంగా ఉండిపోయింది. అతను వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాడని అడగాలని ఉన్నా అడిగే అర్హత తనకు లేదని అలాగే మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది శక్తి. ఆమె అలా కళ్ళు మూసుకుని పడుకున్నా కూడా ఆమె కనురెప్పల వెనక కదలాడుతున్న కళ్ళను చూస్తే నిద్రపోలేదనే విషయం ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఆమె పడుకోలేదని అర్థమైన శివాన్స్, ఈ 1 వీక్ నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలని నీకు లేదా శక్తి అని అడిగాడు. అడగడానికి నేనెవరిని సార్, మిమ్మల్ని అడగడానికి నాకేం హక్కు ఉందని చెప్పాలనిపిస్తే మీరు చెప్తారు, లేదంటే లేదు కదా అంది శక్తి చిరునవ్వుతూ. ఆమె అలా అనగానే శక్తికి ఒక క్షణం బాధగా అనిపించింది. ఆ వెంటనే తేరుకుని, సరే నేను చెప్పాలనుకుంటున్నాను, అయితే వింటావా మరి అని అడిగాడు చిరునవ్వుతూ. మీకు చెప్పాలి అనిపిస్తే వినడానికి నేను సిద్ధమే సార్ అంది శక్తి నవ్వుతూ. నేను ఈ 1 వీక్ రాజస్థాన్లో ఉన్నాను శక్తి. నా మరదల్ని వెతకడానికి వెళ్ళాను. నాకు నా మరదలంటే చాలా ఇష్టం శక్తి. నేను ఆమెను ప్రేమిస్తున్నానో లేదో తెలియదు, కానీ ఆమె కోసమే ఎదురు చూస్తున్నాను. అందుకే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఎంతలా ప్రెజర్ చేసినా నేను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తాతయ్య వాళ్ళు నా మీద ప్రెషర్ తీసుకురావడంతో నీ అవసరాన్ని అవకాశంగా తీసుకుని నీ చేత కాంట్రాక్ట్ మీద సిగ్నేచర్ చేయించి మరీ పెళ్లి చేసుకున్నాను. నేనున్న సిచ్యువేషన్లో ఇలా చేశానే తప్ప ఒక ఆడపిల్ల మనసుతో ఆడుకోవాలని అంతటి క్రూరత్వం అయితే నాకు లేదు శక్తి అంటూ శివాన్స్ నిజాయితీగా అన్నాడు. అతని మాటలు విన్న శక్తికి ఒక క్షణం బాధగా అనిపించింది. తాను ప్రేమించిన వ్యక్తి మనసులో తన మరదలు ఉంది అని తెలియగాని ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నాకు తెలుసు శివాన్స్ గారు, మీరు ఆడపిల్లల పట్ల ఎంత గౌరవంగా మర్యాదగా ప్రవర్తిస్తారు అనేది. మీరు నా ముందు కాంట్రాక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టగానే నాకు అర్థమైంది మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారనేది. అందుకే నేను కూడా ఎక్కువగా ఆలోచించకుండా నాకున్న అవసరం కూడా అలాంటిదే కాబట్టి మీ ప్రపోజల్కి అంగీకరించాను అంది శక్తి చిరునవ్వుతూ. ఆమె తన గురించి అంత పాజిటివ్గా ఆలోచించి తన సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం శివాన్స్కి ముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత కాసేపు శక్తితో కబుర్లు చెప్పి ఆమెకి ఎక్కిస్తున్న డ్రిప్ అయిపోవడంతో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే దాదాపు సమయం సాయంత్రం 4:30 కావచ్చింది. ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి శారద గారు వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొనున్నారు. శివ శక్తులు ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. శారద గారు సోఫా నుండి కోపంగా పైకి లేచి, వాట్ ఈస్ దిస్ శివాన్స్? ఒక అమ్మాయి నిన్ను నమ్మి నీ జీవితంలోకి వస్తే ఇలాగేనా నువ్వు చూసుకునేది? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? నీ మీద నమ్మకంతో తన వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన ఆడపిల్లని ఇలాగేనా నువ్వు చూసుకునేది? కనీసం నీ భార్య ఇంట్లో తింటుందో లేదో కూడా చూసుకోలేనంత బిజీగా ఉన్నావా నువ్వు? నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి ఏదైనా జరిగితే ఏమని సమాధానం చెప్తావు అందరికీ అంటూ కోపంగా కొడుకుని నిలదీశారు శారద గారు. తల్లి మాటలకి మౌనమే సమాధానంగా తల వంచుకొని నిలబడ్డాడు శివాన్స్. నువ్వు అలా తల వంచుకొని నిలబడ్డంత మాత్రాన చేసిన తప్పు సరైపోదు. జరిగిన దానికి నాకు నీ నుండి సమాధానం కావాలి అన్నారు శారద గారు మరింత కోపంగా. అత్తమ్మ, ఇందులో శివాన్స్ గారు తప్పేమీ లేదు. ప్లీజ్ మీరు ఆయన అలా అరవకండి. నేనే సరిగ్గా భోజనం చేయకుండా హెల్త్ పాడు చేసుకున్నాను. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని ఎంతో సిన్సియర్గా చెప్పింది శక్తి. శక్తి మాటలు విన్న శారద గారు, నువ్వు మాట్లాడకు, నిన్ను కొట్టేస్తాను నేను. రోజు నేను ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాను కదా నువ్వు భోజనం చేసావా లేదా అని. మరి ఎందుకు తినకుండాని నాకు తిన్నానంటూ అబద్ధాలు చెప్పావు? ఉదయం కూడా అడిగాను నేను నిన్ను, ఏంటి వాయిస్ అలా ఉందని. నువ్వు నాకేమని చెప్పావు? ఇప్పుడే నిద్రలేచాను అత్తమ్మ, ఆలస్యంగా అందుకే అలా ఉంది వాయిస్ అన్నావు. అదే తప్ప ఒంట్లో బాగలేదని చెప్పావా అన్నారు కోపంగా. సారీ అత్తమ్మ, ఇంకెప్పుడు మీకు అబద్ధం చెప్పను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయండి అంటూ తన 2 చేతులతో చెవులు పట్టుకుని మొహం ముడుచుకొని అందంగా బ్రతిమలాడింది అత్తగారిని శక్తి. పసిపిల్లలా తన ఎదుట నిలబడి చెవులు పట్టుకున్న శక్తిని అమాంతంగా గుండెలకు అవ్వుకొని, పిచ్చిపిల్ల, నాకు నీ మీద కోపం ఏంటి? నీ ఆరోగ్యం ఏమైపోతుందనే బాధ తప్ప
నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలియగానే ఒక క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా. ఇంకెప్పుడు నీ ఆరోగ్యం పట్ల ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించకు అంటూ కోడల్ని సున్నితంగా మందలించి, మరొకసారి ఇలా గనక రిపీట్ అయితే నీ మీద కేసు వేసి పాడదబ్బుతాను జాగ్రత్త అంటూ కొడుక్కి వార్నింగ్ ఇచ్చారు శారద గారు. తల్లి తనకి ఇలా వార్నింగ్ ఇవ్వడంతో శివాన్స్ ఒక క్షణం భయపడ్డాడు. ఏంటమ్మా, ఎప్పుడు చూడు కన్నా నాన్న అంటూ ఎంతో ప్రేమగా ఉంటావు, మరి ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావేంటమ్మా. ఇంకెప్పుడు నేను శక్తిని బాధ పెట్టకుండా చూసుకుంటానులే కానీ నువ్వు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేయకు తల్లి అంటూ 2 చేతులతో తల్లికి దండం పెట్టాడు శివాన్స్. కొడుకు ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసి శారద గారు అందంగా నవ్వేశారు. ఆ తర్వాత రాత్రి వరకు కొడుకు కోడలతో స్పెండ్ చేసి కోడలి కోసం స్వయంగా వంట చేసి తన చేతితో గోరుముద్దలు చేసి కొసరి కొసరి తినిపించారు శారద గారు. తల్లి ప్రేమంటే ఏంటో తెలియని శక్తి శారద గారు తన మీద చూపిస్తున్న ప్రేమకి సంతోషిస్తూ ఆమె పెట్టే గోరుముద్దల్ని ఇష్టంగా తిని, ఇక చాలా అత్తమ్మ, ఇప్పటికే చాలా తిన్నాను అంది. సరే అయితే ఒక్క క్షణం అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ షింక్లో పడేసి ఉప్పు మిరపకాయలు తీసుకెళ్లి కోడలికి దిష్టి తీసి, ఇక నువ్వు గదిలోకి వెళ్ళి టాబ్లెట్లు వేసుకొని పడుకో అన్నారు శారద గారు. అత్తగారు చేసిన పనికి చిరునవ్వులు చిందిస్తూ గుడ్ నైట్ అత్తమ్మ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది శక్తి. మరి తనవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.